తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దేశ సమగ్రత ఐక్యత కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో బీజేపీ పట్టణ పడమర విభాగం అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొని శ్యామా ప్రసాద్ ముఖర్జీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత ఐక్యత సార్వభౌమాధికారం కోసం డాక్టర్ ముఖర్జీ చేసిన విశేష కృషి బలిదానం ప్రతి భారతీయుడికి చిరస్మరణీయమని కొనియాడారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని జాతీయవాదాన్ని యువత ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ ను సమీపంలోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలను సందర్శించి చిన్నారులకు పలకలు పుస్తకాలను కేంద్ర మంత్రి అందజేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతి కూడా గర్వించదగ్గ వ్యక్తి శ్రీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ ఆయన్ని గౌరవించడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 1901 జూలై 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జన్మించారు. చిన్ననాటి నుండి కూడా దేశభక్తి ఎక్కువగా ఉన్నటువంటి ఆయన నిరంతరం కూడా దేశం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. తండ్రి అశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చక్కగా చదువుకున్నటువంటి వ్యక్తి, న్యాయశాస్త్రాన్ని కూడా అభ్యసించడం జరిగింది. అంతేకాదు ఏదైతే కేవలం 33 సంవత్సరాల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దేశంలో అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మాత్రమే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గమనిస్తుంది. జాతీయవాదం పట్ల అభిమానం కలిగినటువంటి వ్యక్తి, దేశం కోసం నిరంతరం కూడా పరిశ్రమించినటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ప్రవేశించారు. కలకత్తాలో ఎమ్మెల్సీగా నెగ్గారు. కలకత్తాలో అప్పుడున్నటువంటి ప్రావిన్స్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఏదైతే 1947లో స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి మధ్యంతర తాత్కాలిక ప్రభుత్వంలో నెహ్రూ గారి మంత్రివర్గంలో భారతదేశ యొక్క పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి సమయంలో అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అవాళ ఇప్పుడున్నటువంటి BHEL అనేటువంటి సంస్థను కూడా అవేళ ఆయన సర్వకారణంగా ప్రారంభించినటువంటి సంస్థ. నెహ్రూ గారి యొక్క విధానాలు ఏవైతున్నాయో ముఖ్యంగా కాశ్మీర్ విషయంలో షేక్ అబ్దుల్లా గారి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఏదైతే కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా అంతర్భాగం కాకుండా కాశ్మీర్కి ఒక ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండాలి, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి జెండా ఉండాలని నెహ్రూ గారి ఆలోచనకు విరుద్ధంగా ఆనాడు ప్రభుత్వం నుండి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ని స్థాపించారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో దాని పూర్వరూపం భారతీయ జనసంఘ్ మాత్రమే. భారతీయ జనసంఘకు కొనసాగింపుగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనంతా కూడా గమనించాం. ఏదైతే నెహ్రూ గారి విధానం కాశ్మీర్లో భారతీయుడు ఎవరు వెళ్ళాలన్నా కానీ ముందుగా పర్మిట్ తీసుకుని వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన. ఏదైతే ఈవేళ మనం ఏదైనా విదేశాలు పోవాలంటే పాస్పోర్టు వీసా ఏ విధంగా తీసుకుంటామో ఆ విధంగా మనం భారతీయులు అన్నప్పటికీ కూడా కాశ్మీర్ వెళ్ళాలంటే ముందుగా ఒక పర్మిట్ తీసుకున్న తర్వాత మాత్రమే కాశ్మీర్ వెళ్ళాలనేటువంటి ఒక నిబంధన. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేపట్టి కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాశ్మీర్ పోవడానికి ప్రత్యేకంగా ఏ భారతీయుడు కూడా పర్మిట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను పర్మిట్ లేకుండా కాశ్మీర్లో ప్రవేశిస్తానని కాశ్మీర్లో ప్రవేశిస్తే అప్పుడున్నటువంటి షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైల్లో పెట్టినటువంటి 45 రోజుల్లోనే ఆయన మృతి చెందడం జరిగింది. చక్కటి ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి జైల్లో మరణిస్తే అది కేవలం విష ప్రయోగం ద్వారా మాత్రమే, ఆయనకి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మాత్రమే ఆయన చంపివేయబడ్డాడు అనేటువంటి విషయం అవేళ రాజకీయ విశ్లేషకుల ఒక అభిప్రాయం. అయితే ఆనాడు భారతీయ జనసంఘ్ పార్టీ డిమాండ్ చేసింది. ఆయన తల్లిగారైనట్టు జోగమయ్యాదేవి గారు డిమాండ్ చేశారు, నా కుమారుని మృతి మీద విచారణ జరిపించాలని. అయితే నెహ్రూ గారు ఏమాత్రం కూడా ఆయన విచారణ జరిపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సందర్భం మనంతా కూడా గ్రహించారు. ఆయన ఒక త్యాగం ఫలితంగా ఏదైతే పర్మిట్కి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర చేసి ఈ దేశం కోసం అసూలు బాల్చారో దాని ఫలితం ఆయన మరణించిన వెంటనే కాశ్మీర్లో పర్మిట్ వ్యవస్థ రద్దు చేయబడింది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అయితే ఆ తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్
ఎమర్జెన్సీ తర్వాత 77 ఎన్నికల్లో దేశంలో ఇందిరాగాంధీ గారిని ఓడించడానికి అన్ని రాజకీయ పక్షాలు ఒకే తాటి మీద రావాలి అనేటువంటి ఆలోచనతో భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో భారతీయ జనసంఘ్కి అప్పుడు అఖిల భారత అధ్యక్షుడిగా వాజ్పేయి గారు ఉన్నారు 77లో. ఆ భారతీయ జనసంఘ్ని జనతా పార్టీలో విలీనం చేయడం, ఆ తర్వాత కొన్ని వివాదాల కారణంగా ఏదైతే భారతీయ జనసంఘకి ఆర్ఎస్ఎస్తో ఉన్నటువంటి సంబంధాలని తెంచుకోలేమనేటువంటి మన నాయకులు చెప్పిన కారణంగా 1980లో జనతా పార్టీ నుంచి బయటికి రావడం, మంత్రి పదవులకు రాజీనామా చేయడం, 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఏదైతే 1980 ఏప్రిల్ 6న స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నదో అది భారతీయ జనసంఘ్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా దేశం కోసం కాశ్మీర్ కోసం అసులుబాలినటువంటి వ్యక్తి ఆనాడు నెహ్రూ గారి మంత్రివర్గంలో ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. నా అదృష్టం ఈ సంవత్సరం ఆయన జయంతి సందర్భంగా మరి నేను కేంద్రంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటాను అంటే అది నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఈ విధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహం ఈ ప్రాంతంలో నెలకొల్పినటువంటి వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం దాదాపు 15 సంవత్సరాల క్రితం రంగబాబు గారి సహకారంతో చొరవ తీసుకున్నటువంటి వ్యక్తి మల్లికార్జునరావు గారు. ఈ మధ్యకాలంలో మేము ఆలోచన చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నాం జిల్లా కేంద్రాల్లో. రాబోయేటువంటి రోజుల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కూడా శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క విగ్రహాలు నర్సాపురం జిల్లాలో పెట్టాలి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలోచన చేస్తాం. అంతేకాదు ఈ విగ్రహాన్ని కూడా రోడ్లు బాగా హైట్ చేశారు, విగ్రహం కిందకుంది. ఇదేని దీని స్థానంలో మరొక పెద్ద విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని రాబోయే జయంతి నాటికి ఈ ప్రాంతంలో నెలకొల్పుతామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నటుడు ప్రకాష్ రాజ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంపై కొందరు కాలకేయుల తరహాలో దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కొంతమంది హిందూ ధర్మం, శ్రీరాముడు, సీతాదేవిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కేంద్రంగా ఏపీకి వ్యతిరేకంగా ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను జీర్ణించుకోలేక ఆంధ్రప్రదేశ్ మీద కాలికేయుల దాడి ప్రారంభమైంది. ఇందులో కొందరు కులం పేరుతో, కొందరు మతం పేరుతో, కొందరు హిందూ ధర్మం మీద దాడి చేస్తూ, మరికొందరు కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి సీతామా తల్లి, శ్రీరామచంద్రుడి మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి తీరు ఈరోజు పూర్తిగా కుట్రకోణము కనపడుతుంది. ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది, కర్ణాటక అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది ఏకంగా బహిరంగ సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి నాయకులను విమర్శించడం, అలజడులు సృష్టించడం, ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రధాని నరేంద్ర మోడీ గారిని సైతం వీళ్ళు వదలకోకుండా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు గమనిస్తే దీని వెనక పూర్తిగా కుట్రకోణం కనపడుతుంది. దీనికి ప్రధానమైనగా ఈరోజు ఆడియోలు అడ్డంగా దొరికిపోయినటువంటి కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనేటువంటి విషయం బయటపడింది. తక్షణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయాలి. ఈ కుట్రకోణంలో ఎవరన్నా ఎంత పెద్ద వ్యక్తులున్నా వాళ్ళని వెలుకు తీయాలి, వాళ్ళ తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రకాష్ రాజు అడ్డగోలుగా మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, ప్రకాష్ రాజు కుట్ర బయటపడిన తర్వాత సుమోటోగా నమోదు చేసి కేసులు తక్షణం ప్రకాష్ రాజును అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కుల మత ప్రాంతాలకు అతీతమైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడిన ప్రజా ప్రతినిధులు. భీమవరం మండలం రాయలం గ్రామంలో ఘనంగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ.
తల్లిదండ్రులను పట్టించుకొని చంద్రబాబుకు ఇతరుల కుటుంబాలపై మాట్లాడే నైతిక హక్కు లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్. ప్రకాష్ రాజ్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి హిందూ ధర్మంపైన నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.